నితీష్ కుమార్ రెడ్డి వాట్ ఏ వండర్ఫుల్ బ్యాటింగ్. వాషింగ్టన్ సుందర్తో కలిసి మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి బ్రహ్మాండమైన బ్యాటింగ్ అండి. 10 floors ప్లస్ 1 6తో కలిపి 105 నాట్అవుట్తో ఉన్నట్టున్నాడు. చక్కగా ఇండియాని ఫాలో ఆన్ నుంచి తప్పించడం అనేది జరిగింది. నా వీడియోస్లో రెగ్యులర్గా నేను చెప్తూ ఉంటాను, టీమిండియాలో ఎప్పుడు ప్రతిభకి కొదవ అనేది లేదు అని చెప్పి. నిజమేనండి, ఏ మూమెంట్లోనైనా ఏ ప్లేయర్ అయినా అసలు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా వీరందరూ కూడా ఆ పట్టుదల చూస్తే నాకైతే విపరీతమైన ఆశ్చర్యం అయితే కలిగిందండి. ఇండియాని ఎలాగైనా సరే టీమిండియాని ఈ ఫాలో ఆన్ నుంచి తప్పించాలి అని చెప్పి ఆస్ట్రేలియన్ కెప్టెన్ రకరకాల బౌలర్స్ని మారుస్తూనే ఉన్నాడు. చూస్తూనే ఉన్నాను నేను. ఈవెన్ దెన్ ఆ వికెట్ల మధ్య రన్నింగ్ కానివ్వండి, టైమ్లీ షాట్స్ కానివ్వండి, వాట్ ఏ వండర్ఫుల్ మ్యాచ్ అండి ఈరోజు. నిజంగానే అయితే ఒకటే మాట అనిపిస్తుంది, జై హో నితీష్ రెడ్డి అని చెప్పి అనమాట. బ్రహ్మాండమైనటువంటి షాట్లు అండి. గ్రౌండ్ నలుమూలలో కూడా అసలు ఫుట్ వర్క్ కానీ ఇదంతా కూడా. పంత్ నిజంగానే మంచిగా సెటిల్ అవుతున్న టైంలోని వికెట్ని సమర్పించుకున్నాడు. ఒక డిఫరెంట్ షాట్ ఆడబోయి బోల్తా కొట్టినట్టున్నాడు అనమాట. అంటే ఇలాంటి మూమెంట్లో వికెట్ సమర్పించుకోవడం అనేది చాలా చాలా భారీ మూల్యమవుద్ది అనమాట. ఏదేమైనప్పటికీ 4 రోజులు ఆట అయితే గడిచిపోయిందండి. చూడాలి, ఈరోజు కూడా కాసేపు వర్షం అనేది అంతరాయం అనేది కలిగించింది. రేపు కానీ ఒకవేళ వాన పడకపోయినట్లయితే మ్యాచ్ కొనసాగితే ఫలితం అనేది వస్తుందా రాదా మనం చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు ఇరు జట్లు ఫామ్లోకి వచ్చేసాయి. ఈవెన్ 9th వికెట్ కూడా ఇంకా బ్యాటింగ్ చేసే సత్తానే ఉంది. ఎంత సీనియర్లు ఒక్కొక్కసారి విఫలమైనప్పటికీ యంగ్ టీం మాత్రం అసలు ఇరగదీస్తుందండి. ఎంత గర్వం అండి. వాళ్ళ నాన్నగారికి నిజంగానే కంగ్రాచులేషన్ చెప్పాలి. ముత్యాల రెడ్డి గారు చాలా థ్యాంక్ యూ అండి. బ్రహ్మాండమైన ఆటగాడు, బ్రహ్మాండమైన ఆట తీరుతో మా అందరినీ టీవీల ముందు ఈరోజు కట్టి పడేశాడు అనమాట. అసలు నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేస్తుంటే టీవీ ముందు కదలేకపోయాను. బ్రహ్మాండమైన ఫుట్వర్క్తో, మంచి షాట్స్తో ఎంతో మందిని అరలించాడనమాట. నితీష్ కుమార్ రెడ్డికి చక్కటి భవిష్యత్తు ఉందండి, చక్కటి భవిష్యత్తు ఉంది.